అందరికీ మన్నాత. వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధ గ్రంథము నుండి మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాము. ఈ ఆనంద మాసములో మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలులో ఏలుబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఏడాది పొడుగునా మమ్మలను కాపాడి ఈ చివరి వారములో నీ సన్నిధికి నడిపించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. కూడి వచ్చిన మా బిడ్డలందరితో మీరు మాట్లాడమని మీ స్వరమని వినిపింప చేయండి. నీ మహిమను ఇక్కడ ఉంచండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని యేసు నామములో వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. అందరికి మన్నాత. దైవజనుని రక్షణ పద్యం పాడుకుని ఆత్మలోకి వెళ్దాం. మనసు తీర బోధించుట మాదివంతు, మిగులు దృఢముగా నమ్ముట మీది వంతు, స్వస్థపరుచుట మన క్రీస్తు ప్రభుని వంతు, కుదరగా మీరు వేతురు గుపిగంతు, కుదరగా మీరు వేతురు గుపిగంతు. మన్నాత లేఖన భాగంలో మనం చదివినటువంటి వాక్యములో బెత్లెహేము ఎఫ్రాతా, ఈ ఆనంద మాసంలో ప్రభు యొక్క జన్మాన్ని గురించి, ఆయన యొక్క మన నిమిత్తం వచ్చినటువంటి రాక గురించి క్రిస్మస్ వేడుకలుగా, క్రిస్మస్ పండుగలుగా మనము ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాము. మీకా ప్రవక్త ఒక చక్కని మాట దేవుడు వ్రాయించారు ప్రవక్త ద్వారా. ఏమిటి ఆ మాట అనగా, బెత్లెహేము ఎఫ్రాతా అని ఉంది. యేసుక్రీస్తు ప్రభు పుట్టినటువంటి ఊరు బెత్లెహేము. ఏ ఊరండి? బెత్లెహేము. దానికి ముందుగా ఆ ఊరికి ఒక పేరు ఉంది. దాని పేరే ఎఫ్రాతా. చెప్పాలి మీరు అందరూ. ఏంటండి? ఎఫ్రాతా అనగా బెత్లెహేముకు ముందు ఆ ఊరుకున్న పేరు ఎఫ్రాతా. జాగ్రత్తగా వినాలి. మిమ్మల్ని నేను అడుగుతాను, బెత్లెహేము
బెత్లెహేములో జన్మించడానికి మీకా ప్రవక్త ద్వారా దేవుడు ఎక్కడ పుడతాడో ప్రభువు ఆ ఊరిని దేవుడు ప్రవక్త ద్వారా వ్రాయించారు. అందుకని ఎఫ్రతా అంటే ఏమిటి? ఎఫ్రతా ఆ ఊరికి లేక ఉన్నటువంటి ఊరికి ఆ అర్థం ఏమిటి అని అంటే, దేవుని బిడ్డలారా, ఫలభరితము. ఏమిటి? ఫలభరితము. ఎఫ్రతా అనగా ఫలించేది, వృద్ధి చేసేది. ఎఫ్రతా అనగా చక్కనైనటువంటి ఏర్పాటును కలిగినటువంటి ఊరు ఎఫ్రతా. నిజమే. మరి ఈ ఎఫ్రతా పూర్వము ఆ ఊరికి లేక పేరు ఫలించే స్థితి అయితే, తర్వాత పేరు వచ్చింది. తర్వాత పేరేంటి? బెత్లెహేము. బెత్లెహేము అంటే ఏమిటి అర్థము? రొట్టెల ఇల్లు. రెండు ఒకటేనా? కాదా? ఫలించడము, సమృద్ధిగా ఆహారం ఉండడం ఒకటి కాదా? రొట్టెల ఇల్లుగా మార్చబడటము, ఆ పేరు మంచి పేరే కదా. ముందు ఉన్న పేరు మంచి పేరే, తర్వాత పేరు కూడా మంచి పేరే. అందుకని ఎఫ్రతా ఫలభరితమైనటువంటి ఊరుగా యేసుక్రీస్తు ప్రభు జన్మించినటువంటి ఊరు బెత్లెహేము. బెత్లెహేము రొట్టెల ఇల్లు. ఈ విషయాన్ని అతి క్లుప్తముగా మనము ధ్యానిద్దాం. దేవుని బిడ్డలారా, మరి దేవుడు మన కొరకు తన కుమారుని లోకానికి పంపించి మనలను ఎలాగుగా చేశారనంటే, ఫలభరితమైన స్థితిలోనికి. మొట్టమొదటిగా ఫలభరితము అనగా మాటకు అర్థం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే ఆయనను రక్షకునిగా స్వీకరిస్తారో వారు ఏమవుతారు? రక్షణగా స్వీకరిస్తే ఏమవుతారు? వృద్ధవరా? ఫలించరా? మేలు కలగదా? మరి ఏమిటి? ఫలభరితమైన స్థితి కలుగుతుంది. అలాగనే రొట్టెల ఇల్లుగా బెత్లెహేము ఆశీర్వదింపబడిన ఊరిగా ఆయన జన్మించారు. దైవజనులు చక్కగా ఇక బెత్లెహేము యొక్క విషయంలో అనేక విషయాలు అయ్యగారు చెప్పారు. కానీ నేను ఆ విషయాలు మనము ధ్యానించుటకు సమయము చాలదు, కానీ క్లుప్తముగానే మనం ధ్యానిద్దాము. ఈ ఎఫ్రతాకు ఒక స్థితి ఉందని ఆదికాండము 35వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదవాలి. ఆదికాండము 35వ అధ్యాయము 19వ వచనం దయచేసి చదవండి. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రతా మార్గమున. చూడండి, ఈ మాట రాహేలు సౌందర్యవంతురాలైనటువంటి రాహేలు సమాధి దగ్గర ఈ మాట మరలా మీకా కంటే ముందుగా రాయబడింది. మరి ఈరోజు మన మాట లేక దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప మాట ఏమిటంటే ఫలభరితం. చెప్పండి మాట అందరూ. ఫలించాలి. ఎక్కడ ఫలించాలి? దేవుని దగ్గర. యాకోబు తన చిన్న కుమారుడిని రిఫరెన్స్ చదివించిన సమయం తక్కువ కాబట్టి, అయితే యోసేపును యాకోబు ఏమన్నాడు? నీవు ఫలించే కొమ్మ. ఏమన్నాడు? కొమ్మవు అంటే నీవు ఫలిస్తావు. ఫలించడానికి ఫలించేటువంటి స్థితి కలిగి ఉండాలి. మిగిలిన వారిని ఆ మాట యాకోబు అనలే.
ఫలించే స్థితి ఉందనా లేదనా? మిగిలిన వారికి దేవుడిచ్చినటువంటి 12 మంది సంతానములలో ఈ యోసేపు, బెన్యామీను, రాహేలుకు పుట్టినటువంటి సౌందర్యవంతురాలకు పుట్టినటువంటి ఈ బిడ్డలు యాకోబు ఏమన్నాడు? యాకోబు, నీవు ఫలించేవి కొమ్మ వృక్షకానా, ముందు జరుగు నీ చరిత్ర, ముందు జరుగు నీ చరిత్ర, ముందే రాసి పెట్టినావు. రక్షకానా, వందనాలు శ్రీ రక్షకానా, వందనాలు. నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు. నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు. రక్షకానా, వందనాలు. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. యోసేపు యాకోబు ఎలాగా దీవిస్తూ ఉన్నాడు? అమ్మా, ఈ 12 మందిని దీవించాడు, కానీ ఈ 12 మందిలో ఒక ప్రత్యేకత అయినటువంటి ఆశీర్వాదము యోసేపుకు వచ్చింది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్తాం, దేవునికి స్తోత్రం. మరణాత. అక్కడ 22 వచనాన్ని చదివితే, యోసేపు ఫలించడి కొమ్మ, ఫలించడి కొమ్మ. కోట యొద్ద చాలండి, ఫలించడి కొమ్మ. ఈ ఫలించే మాట దీవెన కుమారుడుకు యాకోబిచ్చాడు. ఫలిస్తాడు అని, ఫలించే స్థితిని దేవుడిచ్చాడు. ఫలించాలంటే ఏం చేయాలి? ఫలించడానికి ఏదైతే మనం చేయాలో అదే చేయాలి. అవునా కాదా? ఫలించాలంటే చేయవలసినటువంటి మొట్టమొదటిగా దేవుడు చెప్పినట్టుగా మనము నడవాలి. దేవుడు మనతో ఏవైతే దేవుడు చెప్పాడో అది ఆ విధముగా మనం నడిచినప్పుడు, దేవునికి భయపడినప్పుడు, దేవునికి లోబడినప్పుడు మనము ఫలిస్తాం. అవేమీ చేయకుండా నేను ఫలిస్తలేదు అని అంటే, నువ్వు ఆయన చెప్పినట్టు చేస్తేనే ఫలిస్తావు తప్ప దేవుడు చెప్పినట్టుగా చెయ్యకపోతే నువ్వు ఏమీ ఫలించలేవు. ఆ ఫలించే స్థితిని ప్రభు చెప్పారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనములో ప్రభువే చెప్పారు ఈ మాట. చదువుతారా? యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని. నాయందు మీరును మీ యందు మాటలను నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఆయన మాట వింటే నువ్వు ఫలిస్తావు. ఆయన చెప్పినట్టుగా నడిస్తే ఫలిస్తావు. ఆయన సన్నిధిలో లోబడితే ఫలిస్తావు. ఆయన నీకు ఏదైతే దేవుడు చెప్పాడో అలాగ చేసినప్పుడు ఫలిస్తావు తప్ప దేవుడు చెప్పినట్టుగా కాకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తే ఫలించావు. అయిగా మనం అంటాం, నాకు ఏం జరుగుతుంది, నాకు ఏది అనుకున్నది అయ్యింది అంటే నీలో ఉన్న లోపాన్ని నువ్వు చూడలేకపోతున్నావు. నువ్వు చేయవలసిన దానిని చేయలేకపోతున్నావు. చేయవలసినది చేసినప్పుడు దేవుడు చేయవలసినది దేవుడు చేస్తారు. దైవజనులు అన్నారు, నీవు చేయవలసినది నీవు చేస్తే దేవుడు చేయవలసిన దేవుడు చేస్తాడు. ఫలించాలన్న ఆశ నీకుంటే, యోసేపుకు ఆశ ఉంది. అందుకనే దేవుడికి భయపడ్డాడు, తల్లిదండ్రులను గౌరవించాడు, అన్నలను ప్రేమించాడు,
అందుకనే యోసేపు ఫలించని కొమ్మగా విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు యోసేపుకు కలిగాయి. దేవుడారా, ఈరోజు మనము ఒకవేళ ఫలిస్తే మంచిదే, ఒకవేళ ఫలించకపోతే నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా ఎందుకు ఫలిస్తాలేదో? ఏదైనా ఒక మొక్క వేసినప్పుడు నువ్వు రోజు నీళ్ళు వేస్తావా వేయవా? మొక్క నాటేసి ఊరుకుంటావా? మీ పెరట్లో వేసే మొక్క దానంతటా అదే ఎదుగుతుందని అనుకుంటావా? ఎవరైనా అలా చేస్తారా? చెప్పండి. వేసినటువంటి మొక్కను అది ఎదిగేంత వరకు కూడా నువ్వు చేయవలసింది చేస్తావు. ఎప్పుడైతే ఆ మొక్కకు నువ్వు చేయవలసింది చేస్తున్నావో, ఆ నీరు పోస్తున్నావో, ఆ చుట్టూ దానికి కావలసినటువంటి ఆ సెక్యూరిటీ లేక భద్రత ఏర్పరుస్తున్నావో, ఎంతగా మొక్కను పెంచుతున్నావో నీ ఆత్మీయ అనుభవం కూడా అలాగే ఉండాలి. వాక్యాన్ని వినేసి విడిచిపెట్టడం కాదు ఫలించే స్థితి. వాక్యాన్ని విన్నటువంటి ఆ వాక్యానుసారంగా నడవడమే నీకు ఫలించే స్థితి. వాక్యాన్ని వినేసేసి నిస్సారంగా మనం జీవించడము ఫలించే స్థితి కాదు. వాక్యానుసారముగా ఎలాగో నడవాలో, ఎలాగో ఉండాలో, ఏ స్థితిలో ఎదగాలో ఉండినప్పుడే నీ స్థితి ఏమవుతుందంటే ఫలించే స్థితి అవుతుంది. అందరేమో బాగా ఉండాలని అనుకుంటాం మంచిదే, కానీ బాగా ఉండడానికి కావలసినది ఏదో అది నువ్వు ఆలోచించాలి. మనం ఎలా ఉన్నామో ఆలోచించాలి. ఫలించే స్థితిలోనికి ఉంటే దేవుడు ఇంకా నిన్ను ఫలింపజేస్తాడు. ఆయన యందు నువ్వు నిలిచి ఉండాలి. ఆ మాట ప్రభువే చెప్పారు కదా, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉన్నప్పుడు మీకు ఏది కావాలో అది అడగండి అని. దేవుని స్తోత్రం. ఒక్కొక్కరు అంటారు, దేవుని దగ్గరికి వచ్చేవారులారా స్వస్థత గురించి వస్తున్నావా? దేవుని దగ్గరికి వచ్చేవారులారా మేడ కడదామని వస్తున్నావా? దేవుని దగ్గరికి వచ్చేవారులారా బంగారం సంపాదిద్దామని వస్తున్నావా? దేవుని దగ్గరికి వచ్చేవారులారా పొలాలు కొందామని వస్తున్నావా? ఇల్లు గురించి వస్తున్నావా అని అంటారు. ఇల్లు గురించి వస్తే ఆయన ఇవ్వడా? నీకున్నటువంటి ఆలోచన మంచి ఆలోచనే, రక్షణ మంచిదే. ఆయన వచ్చిందే నిన్ను రక్షించడానికి, ఒక పాపిని రక్షించడానికి, సర్వలోకములో ఉన్న ప్రతి మానవుని రక్షించడానికి రక్షకుడుగా ఆయన జన్మించాడు. మంచిదే, రక్షణే అన్నింటికన్నా ముఖ్యము. ఆ తర్వాత నీకు కావలసినవన్నీ కూడా దేవుడు ఇస్తాడు. నిన్ను స్వస్థపరుస్తాడు, నీ కుటుంబాన్ని సమాధానపరుస్తాడు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు, నీకు కావలసినవన్నీ దేవుడు ఇస్తాడు. ఇది వద్దని కాదు. రక్షణ ప్రాముఖ్యము. మొట్టమొదటిగా నువ్వు ఆయన బిడ్డగా రక్షింపబడిన తర్వాత కావలసినవన్నీ దేవుడు ఇస్తాడు. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరుద్దా. దేవుని స్తోత్రం. కొంతమంది మాట్లాడే మాటలు ఏమున్నాయంటే స్వస్థతల గురించి వెళ్తున్నారు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరచలేదా? ఆయన నయం చేయలేదా? ఆయన బాగు చేయలేదా? ఆయన అద్భుతాలు చేయలేదా? ఇప్పుడు అప్పుడు ఎప్పుడు కూడా కార్యాలు చేయగలడు. నువ్వు ఫలించడానికే తన కుమారుడి లోకానికి ఆయన పంపించాడు. ఆత్మీయముగా ఫలించాలి. నీకున్నటువంటి కుటుంబ పరముగా నువ్వు ఫలించాలి. నువ్వు చేసేది ప్రతిదీ ఫలించడానికే దేవుడు తన యొద్దకు పిలుస్తూ ఉన్నాడు నిన్ను. నా దగ్గరికి రండి. నా దగ్గరికి వస్తే మీరేమితారు తెలుసునా? చెప్పండి. ఎఫ్రతా ఫలభరితమైన స్థితిలోనికి, అదే ఫలభరితమైన స్థితిని మరలా బెత్లెహేముగా నీ ఇల్లు రొట్టెలిల్లుగా మారిపోతుంది. దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. చూడండి, రూతు గ్రంథము చదువుదామా? 1వ అధ్యాయము 19వ వచనాన్ని దయచేసి చదువుదాం. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసిన గనుక నన్ను నయోమి అనక మారానుడి. చాలండి, వినండి. ఈ నయోమి అనగా మధురం అందరికీ తెలుసు. బెత్లెహేమును ఎలాగ మార్చబడింది ప్రభు పుట్టిన తర్వాత? ఆ బెత్లెహేముకి ఏ ఆశీర్వాదం వచ్చిందంటే రొట్టెల ఇల్లు. ఈ బెత్లెహేముకు ముందు ఏ ఊరు?
ఎఫ్రతా అనండి. ఇంకా అంటే ఫలభరితమైన స్థితి. నయోమి, జాగ్రత్తగా ఆలకించాలి. నయోమికి అర్థం ఏమిటి? మధురం. ఈమె ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? బెత్లెహేము నుండి మోయాబుకి వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందంటే చక్కగా ఉందామని వెళ్ళింది. తన భర్త, 2 బిడ్డలు, ఈ 4 కూడా మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. మోయాబు గురించి నేను వివరించిన కానీ మోయాబుకు ఉన్నటువంటి స్థితి ఏమిటంటే ఇశ్రాయేలులు ఆ ప్రాంతపు వారు కలిసి జీవించేటువంటి స్థితి అక్కడ లేదు. అది మనకు అక్కర్లేదు. ఏమిటి మనకు కావాల్సిందంటే ఫలించే స్థితి కావాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను నా కుటుంబము ఫలించాలన్న వారు చేతుల పైకి ఎత్తండి ఒకసారి. ఎత్తండి. అందరూ ఫలించాలని ఉందా? చెప్పండి, ఉందా లేదా? మంచిది, ఉండాలి. ఫలించే స్థితిలో ఉండాలంటే నువ్వు ఉండవలసిన కాడ ఉండాలి. ఉండవలసిన కాడ ఉండాలి. ఇప్పుడు ఉండవలసిన కాడ లేదు. అవునా కదా? చాలామంది చెప్తూ ఉంటారు, ఒక్కొక్కసారి పరిగెట్టి పాలు తాగి కంటే నిలబడి కాస్త మంచి నీళ్ళు తాగితే దాని అర్థం ఏమిటంటే ఆ ఎడావుల్లో ఏం తాగినా కూడా నీకేమేది ఆరోగ్యకరమైంది కానే కాదు. ఏదో చేద్దాం అనుకోవడం తప్పు కాదు, సంపాదించడం అనేది తప్పు కాదు. కానీ సంపాదించేదైనా ఏదైనా మనకి ఏ స్థితిలో ఉన్నామో, ఎక్కడ ఉన్నామో, ఎలా ఉన్నామో అది ఆలోచన చేయాలి. నయోమి వల్ల పాల్టో, తన భర్త వల్ల పాల్టో, లేకపోతే బిడ్డల వల్ల పాల్టో కాదో మనకు తెలియదు. కానీ మొత్తం మీద ప్లేస్ మారారు. ఏం మారారు? ఆ ఆశీర్వాదము ఫలభరితమైనటువంటి ముందుగా ఎఫ్రాతా అన్న ఊరు నుండి, తర్వాత ఒకవేళ వారు ఉన్నప్పుడు బెత్లెహేము కాబట్టి రొట్టెల ఇంటిలోంచి బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత మీకు తెలుసు 2 కుమారులకు వివాహం జరిగింది. తన భర్త చనిపోయాడు, బిడ్డలు 2 కుమారులు చనిపోయారు. వార్ప వదిలేసింది. రూతు కూడా వచ్చింది. ఆ సంగతి అంతా తెలుసు. ఎప్పుడో చాలా అయింది ఊరెళ్ళి. ఈ ఊరిని విడిచిపెట్టి ఎన్ని సంవత్సరాలు అయిందో తెలదు. ఆ ఊర్లో వాళ్ళందరూ వచ్చి పలకరింతున్నారు. అవుని అమ్మా, నువ్వు నయోమివేనా అని అంటున్నారు. నువ్వు నయోమివేనా అని పలకరిస్తూ ఉన్నారు. ఆవిడికి ఎంత వేదన కలుగుతుంది, ఎంత దుఃఖపడుతుంది. ఓ మాట అంత దేవుడు నాకు ఇలాగా. నేను అంటాను, ఒకవేళ ఆవిడ బాధలో అంది, మనము కూడా ఒక్కొక్కసారి ఇలాంటి మాటలు అంటాం. ఎవరో అనకుండా ఉన్నవాళ్ళు ఎవరు లేరు. దేవుడు నాకు ఇలా చేశాడు, దేవుడు నాకు అలా చేశాడు, దేవుడు నాకు ఇది ఇవ్వలేదు, దేవుడు నాకు అది ఇవ్వలేదు, దేవుడు రావాల్సింది నాకు ఇస్తాడు అనుకున్నాను. ఇలాంటి మాటలు, చాలా మాటలు నయోమి అందే. మనము కూడా అందా. ఆవిడ అంటుంది, ఏమంటుంది? ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలిగజేసెను కనుక నన్ను నయోమి అనక నేను సమృద్ధి గల దానినైతిని. యెహోవా నన్ను నేను సమృద్ధి గల దానినైతిని. ఎక్కడ ఉన్నప్పుడు నువ్వు అన్ని బాగానే ఉన్నాయి, నీ కుటుంబం బాగా ఉంది, నీ బిడ్డలు బాగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ మాటకు వచ్చేటప్పుడు నాకు ఒకటి గుర్తు వస్తూ ఉంటుంది. దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు, మందిరానికి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు వెళ్ళిపోతూ ఉంటారు. ఏమి లేదనో వెళ్ళిపోవడం, సమృద్ధి లేదన్నా లేక నచ్చలేదన్నా వెళ్ళిపోతూ ఉంటారు. సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. దాని అర్థం ఏంటో తెలిసిన, వారి లోపం వారు తెలుసుకోరు, వాళ్ళ స్థితి వారు తెలుసుకోరు. వాళ్ళ స్థితి, వారి లోపాన్ని తెలుసుకోకుండా ఎవరి మీద నిందేస్తారు? దేవుని మీద వేస్తారు నింద, లేక ఆ సేవకుడి మీద వేస్తారు నింద. అది మంచిదా అమ్మా? మంచిదా? మాట్లాడు బంగారు తల్లుడు, బంగారు బాబు, మంచిదా అండి? నీ స్థితి నువ్వు సరి చేసుకోవా? ఒకవేళ నువ్వు అభివృద్ధి కాలేకపోతున్నావంటే ఏదో ఉందన్నమాట లోపం. వృద్ధి కాకపోతున్నావంటే ఏదో ఉంది లోపం. నీకు వచ్చే సమస్య పరిష్కారం కావట్లేదంటే ఏదో ఉంది లోపం. దాన్ని చూడాలి తప్ప దేవుడు నాకు చేయలేదు, లేక నాకు ఎలా జరగలేదు అంటాం మంచిది కాదు. ఆవిడ అంటుంది, నేను సమృద్ధి గలదానినే. కానీ నీవు వెళ్ళవలసిన చోటకి, వెళ్ళకూడని చోటకు వెళ్ళావు. తిరిగి రిక్తురాలుగా వచ్చావు. బిడ్డలను కోల్పోయావు, భర్తను కూడా కోల్పోయావు. ఎక్కడి నుంచి వెళ్ళావు తెలిసినా? ఫలించే స్థితిలోకి వెళ్ళావు. ఏదో ఫలిందామని, ఏం చేద్దామని?
ఇంకా బాగా ఫలిందామని, ఇంకా బాగా ఫలిందామని అంటే ఉన్న పరిస్థితినే లేకుండా పోయిన స్థితి. దీని అర్థం ఏమిటంటే మీరు బాగా అర్థం అవ్వాలంటే ఫలించే స్థితి నీలో ఉంది. అర్థమైందా? మీకు అర్థం లేదు, మళ్ళీ చెప్తున్నాను. ఫలించే స్థితి నీలో ఉంది. ఫలింపజేసేటువంటి స్థితిని దేవుడు ఇచ్చాడు అందరి మీద. కానీ ఆ స్థితిని కల్పించుకుని లేక ఆ స్థితిలోనికి రావాల్సినటువంటి ఆత్మీయ అనుభవాన్ని నువ్వు వృద్ధి చేసుకుంటే నువ్వు కూడా ఫలిస్తావు. దేవుని స్తోత్రం. ఈరోజు నేను చెప్పే మాట ఏమిటి తెలుసునా? ఎప్పుడు కూడా మన మధురమే. చప్పల బట్టలు గట్టిగానే. నీ కుటుంబం మధురమే, నీ బిడ్డల మధురమే, నీ స్థితి మధురమే, నీ కలిగి ఉన్న దాన్ని మధురముగానే దేవుడు చేస్తాడు. మారా వైపు చూడకు నువ్వు, చేదు వైపు చూడకు నువ్వు, చేదులోకి వెళ్ళకు. మోయాబు దేశానికి వెళ్ళి నువ్వు వెళ్ళినటువంటి నీ స్థితిని కోల్పోయావు, నీ ఆశీర్వాదాన్ని కోల్పోయావు. ఏదేమైతే గాక మరలా నయోమిని దేవుడు గొప్పగానే ఫలింపచేశాడు. దేవుని స్తోత్రం. ఫలభరితమైన స్థితిని దేవుడు మనకిచ్చాడు. మన ఫలిందాం. ఈ యొక్క ఏడాది చివరిలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నూతన సంవత్సరంలో నిన్ను ఫలించే స్థితిలోనికి నడిపిస్తాను. చదవకూడదా? గట్టిగా కూడదా? దేవుని స్తోత్రం. నీ మనసు మంచిగా ఉంటే దేవుడు ఫలభరితమైన స్థితిలోనికి దేవుడు నడిపిస్తాడు. అలాంటి మనస్సు, ఫలించే మనస్సు, దేవునికి లోబడే మనస్సు, దేవునికి భయభక్తులు కలిగే మనస్సు, దేవునికి విధేయత చూపించే మనస్సు కలిగి అసూయ ఇలాంటి ఏమి నీ తలంపులోకి రానప్పుడు నువ్వు ఎప్పటి వరకు ఫలిస్తావు చెప్పనా? నేను చెప్తాను, రాకడొచ్చే వరకు ఫలిస్తావు. అట్టి ధన్యత దేవదేవుడు తోడేయండి నడిపించును గాక. చిన్న ప్రార్థన. దయగల మా తండ్రి, నయోమి ఆశీర్వాదాన్ని ఇచ్చిపెట్టుకుని మోయాబు దేశకు వెళ్ళిన అక్కడి నుంచి తిరిగి మరలా ఆశీర్వాదములకు రావాల్సి వచ్చింది. దేవా, ఏ స్థలములో మేమున్నామో, ఏ ఏర్పాటులో మేమున్నామో అక్కడే ఉండి ఫలించే స్థితిని ఇవ్వండి. యేసేబో నువ్వు ఫలిస్తావు అన్నారు. అయ్యా, వచ్చే నూతన సంవత్సరము 2025వ సంవత్సరము మా కుటుంబాలు, మా సంఘాలు, మా ప్రాంతాలు, ప్రతి సేవకుడు యొక్క సంఘము ఫలించే స్థితిలోనికి నడిపించండి. మనస్సులో ఏది నీకు నచ్చలేదో దాన్ని తీసివేసి మంచిగా ఉండి ఫలించే అభివృద్ధిలోనికి ఎఫ్రతా ఫలభరితమైన స్థితి కలిగినటువంటి ఊరిలో జన్మించి మమ్మల్ని అందరిని ఫలింపజే చేశావు తండ్రి. ఫలింపజేశావు. బెత్లెహేము రొట్టెల ఇల్లుని సమృద్ధిలోనికి నడిపించావు. ఈ లోకంలో ఉన్న మేమందరము కూడా నీవిచ్చినవన్నీ కలిగిన వారమే, సమృద్ధి కలిగిన వారమే. ఇది లేదు అది లేదు అనేటువంటిది కాకుండా నీ మాట చెప్పున మేము నిలబడి నీ మాట ప్రకారముగా నడిచి అట్టి సమృద్ధి మా బిడ్డలకు మాకు దయచేయమని మనలను దీవించి ఆశీర్వదించి ఫలింపచేస్తూ ఉన్న యేసు నామములో వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. అందరికీ మన్నాత.